స్వీడను తన చేతిలోని కర్రతోటి తన మోకాళ్ళ మీదే కొట్టుకుంది. ఇది ఏ విధంగా అంటే, ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే స్వీడన్లోకి వచ్చారో, సూడాన్ నుంచి కానివ్వండి, సిరియా నుంచి కానివ్వండి, ఇరాక్ నుంచి కానివ్వండి, పాకిస్తాన్ నుంచి కానివ్వండి, రకరకాల వేరే ముస్లిం కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవడానికి $34,000 వాళ్ళకి పంచుతాము అని చెప్పేసి స్వీడన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సహజంగానే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో బయట నుంచి వాళ్ళకి ఈ అమౌంట్ నచ్చలేదు, ఈ ప్రతిపాదన నచ్చలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అక్కడ ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమము కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది ఎటువైపు వెళ్తుంది, ఏమవుతుంది అన్నది మనకి భవిష్యత్తే చెప్పాలి.